2024 జనవరి 22న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సర్వాంగ సుందరంగా అత్యంత వైభవంగా జరిగిన విషయం మన అందరికీ విదితమే. 500 సంవత్సరముల నిరీక్షణ తరువాత జరిగిన శ్రీరాముని దర్శనంతో యావత్ ప్రపంచమంతా పండుగ చేసుకుంది. జై శ్రీరామ్ అంటూ మారుమోగిన క్షణాలు అద్భుతంగా వినిపించాయి. అయితే ఈ కార్యక్రమం గురించి కొంతమంది ప్రజల నుంచి సందేహాలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడే బంగారు సీతమ్మ పక్కన ఉంది. మరి ఇప్పుడు అయోధ్య ఆలయంలో రాముడు ఒక్కడే ఉన్నాడు, సీతమ్మ లేకుండా అని అంటే అయోధ్యలో ప్రతిష్ఠించిన మూర్తి 5 సంవత్సరముల బాలరాముని మూర్తి. 5 సంవత్సరముల బాలుడికి భార్య ఉండదు కదా, కాబట్టి సీతమ్మ వారు లేరు. అయితే ఇందులో మరొక సందేహం, రామ పట్టాభిషేక విగ్రహం ప్రతిష్ఠించవచ్చు కదా అని. విక్రమాదిత్యుని కాలం కన్నా ముందే బాలరాముని విగ్రహం ఉండేది. ఆ తర్వాత జరిగిన తవ్వకాలలో కూడా బాలరాముని విగ్రహమే బయటపడింది. ఆ విగ్రహాన్నే ప్రతిష్ఠించాలనే చూశారు. ఆ విగ్రహం కేవలం 5-6 అంగుళాలు మాత్రమే ఉంది, అందరికీ కనిపించదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా 51 అంగుళాల పొడవున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేలాది సంవత్సరాల చరిత్రలో ఏముందో అదే మనం కూడా పునర్నిర్మించాలి. చరిత్ర ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటించడం మన ధర్మం. అలాగే పక్కన ఇంకా దేవాలయాలు ఉన్నాయి కదా, వాటిలో సీతారాముల ప్రతిష్టాపన జరుగుతుందేమో వేచి చూద్దాం. జై శ్రీరామ్.